మధ్యాహ్నం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? సరే గానీ ముందు చెప్పు, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసావా లేదా? మీకు తెలుసు కదా మీరు లేకుండా నేను భోజనం చేయనని. నీకెన్నిసార్లు చెప్పాలి? నా మాట పట్టించుకోవా? ఇలా నువ్వు టైంకి తినకపోతే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లం వస్తే? అయినా మీతో భోజనం చేయాలనుకోవడం తప్పు కాదు కదా. అలా కుదరకపోతే నాకు భోజనమే అవసరం లేదు. నీకెన్నిసార్లు చెప్పినా వేస్టే. సరే కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? మన కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది. దానికి ప్రాఫిట్ 20 lakhs వచ్చింది. అది మన జాయింట్ అకౌంట్లో వేశాను. కావాలంటే ఖర్చు పెట్టుకో. అలా ఎందుకు చేశారు? రేపు ఎలాగుంటుందో నాకు తెలియదు. రేపు మళ్ళీ నాకు ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు మళ్ళీ అనాథ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అనాథగా బతికింది చాలు. అవేం మాటలు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. అయినా అత్తయ్య మావయ్య ఉన్నాక నేనెలా అనాథనవుతాను? మనం పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది. కనీసం మనం బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి కూడా రాలేదు. వాళ్ళు నిన్ను చూసుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ మామూలే. రేపు పొద్దున మనకి పాపో బాబు పుట్టాక అన్నీ సర్దుకుంటాయి. అందుకే మనం రేపు అరకు వెళ్తున్నాం. హా, అరకువా? అదేంటి సడన్ గా? వర్క్ టెన్షన్ లో పడి మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, సో అందుకే. ఓ వావ్, నైస్. అమ్మయ్యా. ఎవరిదండి గెస్ట్ హౌస్? ఇదా మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లే. ఇక్కడైతే బాగుంటదని చెప్పి తీసుకొచ్చాను. మరి ఇక్కడ ఎవరు పని వాళ్ళు నా లేరేంటి? ఫ్రెండ్ గారు కొంచెం పిసినారులే, ఏం చేస్తాం. ఖాళీగా ఉన్న గెస్ట్ హౌస్ కి పని వాళ్ళు ఎందుకని పెట్టలే. అవునా? నాకు ఒక 1 hour ఇవ్వండి, నేను మొత్తం క్లీన్ చేసేస్తాను. ఏ కలిసి క్లీన్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమా? ఎందుకో సడన్ గా రాజుగారికి రాణిపైన ఇంత ప్రేమ? ఎందుకంటే ఇప్పుడు నీ కష్టంలో నీకు సాయం చేసి మళ్ళీ నిన్ను కష్టపెడదామని. చిప్పండి, సిగ్గు లేకుండా ఏంటా మాటలు? ఇక్కడికి వచ్చిందే సిగ్గు లేకుండా ఉండడానికి. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. హే, నీకు చెప్పడం మర్చిపోయా, రేపు మార్నింగ్ నేను ఒక క్లయింట్ని కలవాలి. 1 hour బయటికి వెళ్ళొస్తా. ఓహో, క్లయింట్ని కలవడం కోసం నన్ను అరకు తీసుకొచ్చారా? మళ్ళీ దానికి పేరేమో హనీమూన్ అని. అలా కాదురా, ఇక్కడికి వచ్చింది మన కోసమేనే, ప్రామిస్. కాకపోతే క్లయింట్ కూడా ఇక్కడే ఉంటాడు కదా పక్కనే అని చెప్పేసి మన కంపెనీ సెకండ్ ప్రాజెక్ట్ ఇస్తానన్నాడు. సో ఆ విషయం కోసం వెళ్ళి మాట్లాడి వస్తాను. సర్లే వెళ్ళండి, కానీ త్వరగా రండి ప్లీజ్. హే దొంగ, నన్ను వదిలి ఉండలేకపోతున్నావా? అబ్బా అది కాదండి, కొత్త ప్లేస్ కదా అని. ఏ చిలిపి, నాకు తెలుసులే. చిప్పండి.
హలో సార్ ఓకే ఓకే నేను వచ్చేస్తున్నాను. ఓకే నేను త్వరగా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి అరకు చూడ్డానికి వెళ్దాం. ఓకే అలాగేనండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కొత్త ప్రదేశం కదా, జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఇంట్లోకి రానివ్వకు. నేను వచ్చేసరికి భోజనం చేసి రెడీగా ఉండు. ఓకే ఓకే అండి.